నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మిమ్మల్ని అక్షరాల ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఊహించని ఉత్సాహంతో ఎంతో ఆసక్తికరమైన ఒక రహస్యాన్ని ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాను. మన శరీరం కేవలం ఒక భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన విశ్వ రహస్యాల నిలయం అని మీకు తెలుసా? అవును, మీరు వింటున్నది అక్షరాల నిజమే. మీ శరీరంలోని కొన్ని సూచనలు, మీ ముఖంలోని కొన్ని భాగాలు మీ భవిష్యత్తును, మీ అదృష్టాన్ని, ముఖ్యంగా మీ జీవితంలోకి రాబోయే అనంతమైన ధనాన్ని ముందే సూచిస్తాయని ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం చెబుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది మామూలు విషయం కాదు, ఒక విశేషమైన శాస్త్రం. ఈ వీడియో చూశాక మీ గురించి మీరు ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. అసలు మన శరీరంలో ఏ అవయవంలో ఏ గ్రహం ఉంటుంది, మన జుట్టుపై ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, మన కనుబొమ్మలపై ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, కనుబొమ్మలు మందంగా ఉంటే మంచిదేనా, కనుబొమ్మలు తక్కువగా ఉంటే మంచిదా, కనుబొమ్మలు కట్టు చేయించుకుంటే అశుభమా? ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు కదలడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, వీడియో లైక్ చేయండి. మీ జీవితాన్ని మార్చే రహస్యం ఇందులో దాగి ఉండొచ్చు. మనం ఒకసారి లోతుగా ఆలోచిస్తే మన శరీరం అనేది ఒక అద్భుతమైన ల్యాప్టాప్ లాంటిదని పండితులు తెలియజేస్తున్నారు. అందులో మనం చేసే పనులు, మన శరీర కదలికలు ఒక సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తాయి. మనకు తెలియకుండానే మనం చేసే ఎన్నో పనులు మన చుట్టూ ఉన్న గ్రహాలను ప్రభావితం చేస్తాయి. అసలు మన ముఖ కవలికలను బట్టి ఒక మనిషి ఎలాంటి వాడో ఇట్టే చెప్పేవచ్చట. ఉదాహరణకు మీ కనుబొమ్మలను ఒకసారి గమనించండి. మన కనుబొమ్మలు అలాగే దంతాలలో కుజగ్రహం అంటే అంగారకుడు కొలువై ఉంటాడు. ఎవరికైతే కనుబొమ్మలు మందంగా చాలా బలంగా ఉంటాయో వారు ఎంతో ధైర్యవంతులుగా, ఎవరికైనా ఎదిరిల్లి పోరాడే తత్వం కలిగి ఉంటారు. అదే కనుబొమ్మలు పల్చగా, అసలు ఉన్నాయో లేదో అన్నట్లుగా ఉంటే వారు కాస్త పిరికివారని అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రాచీన కాలంలో ఆడవారు తమ ఐబ్రోస్ను మందంగా దిద్దుకునేవారు. అది కేవలం అందం కోసమే కాదు, తమలోని ధైర్యాన్ని, కుజగ్రహాన్ని మేల్కొల్పడానికి అని తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళు తెలిసి తెలియక ఐబ్రోస్ అసలు కనిపించినట్లు కట్ చేయించుకుంటున్నారు. ఇలా చేయడం వలన కుజగ్రహ ప్రభావం తగ్గే ప్రమాదం ఉంది. దయచేసి మీ ఐబ్రోస్ని ఈ మాట విన్న తర్వాత నుండైనా అసలు లేకుండా కట్ చేయించుకోకండి. కొంచెమైన ఐబ్రోస్ కనిపించే విధంగా ఉంచుకోండి. మీ దగ్గర వారికి కూడా చెప్పండి. అలాగే మన నుదురు, నాలుకల్లో బుధగ్రహం ఉంటుంది. ఎవరి నుదురు విశాలంగా ఉంటుందో, ఎవరి నాలుక ఎర్రగా నిగనిగలాడుతుందో వారు అద్భుతమైన తెలివితేటలతో గొప్ప జ్ఞానవంతులుగా ఎదుగుతారు. ఇక మన ముఖంలో ఎంతో ఆకర్షణీయమైన భాగం మన బుగ్గలు. ఈ బుగ్గలలో సాక్షాత్తు శుక్రగ్రహం కొలువై ఉంటుంది. పాతకాలంలో ఆడవారు తమ బుగ్గలకు ఎర్రటి రంగును రాసుకునేవారు. ఇది కేవలం ఒక అలంకరణ అని మనం అనుకుంటాం, కానీ దాని వెనుక ఉన్న అసలు రహస్యం శుక్రుడిని మేల్కొల్పడం. శుక్రుడు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. శుక్రగ్రహం ఎప్పుడు స్త్రీలలోనే ఎక్కువగా నివాసం ఉంటుంది. అందుకే ఇంటి వంటగదిని స్త్రీల స్థానంగా, శుక్రుడి స్థానంగా చెప్తారు. అలాగే పురుషులలో గురుగ్రహం బలంగా ఉంటుంది. గురుగ్రహం ఎక్కడ ఉంటుందో తెలుసా? మన ముక్కులో. అందుకే గుడికి వెళ్ళినప్పుడు చాలామంది ముక్కు పట్టుకుని గుంజీలు తీస్తూ ఉంటారు. అలా ముక్కును తాకడం ద్వారా మనలోని గురుగ్రహాన్ని మనం మేల్కొల్పవచ్చు. గురుడి సంఖ్య 3 కాబట్టి 3 సార్లు అలా ముక్కును పట్టుకుని దైవాన్ని ప్రార్థిస్తే మనం అనుకున్న ఏ పనైనా సరే ఇట్టే నెరవేరిపోతుంది. ఇది ఏదో మూఢనమ్మకం కాదు, దీని వెనుక ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉంది. ఇదంతా వింటుంటే మీకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కదా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు, మన జీవితాన్ని మార్చే రహస్యాలు ఈ వీడియోలో ఇంకా ముందు రాబోతున్నాయి. అందుకే మిత్రులారా, మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వెంటనే లైక్ చేయండి. మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు ఫ్రెంచ్ బెయర్డ్ పెంచుకోవడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. కానీ మన గడ్డం ఉండే ప్రదేశంలోని శని భగవానుడు నివాసం ఉంటాడని మీకు తెలుసా? ఎవరైతే తమ గడ్డాన్ని ఫ్రెంచ్ బెయర్డ్ లాగా వంకరగా కత్తిరిస్తారో వారు తమకు తెలియకుండానే శనిగ్రహాన్ని వక్ర మార్గంలోకి నెడుతున్నారని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అలా చేయడం వల్ల ఎంతటి గొప్పవారైనా సరే బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఏదో తెలియని బాధతో, అసంతృప్తితో కుమిలిపోతూ ఉంటారు. శని చాలా శక్తివంతమైన గ్రహం కాబట్టి ఎవరి గడ్డం అయితే పొడవుగా ఉండి బలంగా కనిపిస్తుందో వారు చాలా ధైర్యవంతులని, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలరని మనం వారి ముఖం చూసి ఇట్టే చెప్పేవచ్చు. ఇదంతా మన శరీరంలోని ప్రతి అణువు విశ్వంతో ఎలా అనుసంధానమై ఉందో తెలియజేసే గొప్ప సత్యం. మనం ఉచ్చరించే పేర్లు, ఆ పదాలలోని శబ్ద తరంగాలు కూడా మన తలరాతను మారుస్తాయి. కొన్ని పిచ్చి పేర్లు పెట్టుకోవడం వల్ల శని ప్రభావం నేరుగా శరీరంపై పడి అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అందుకే మన భారతీయ సంస్కృతిలో ఉన్న అద్భుతమైన పేర్లను, దేవుళ్ళ పేర్లను పెట్టుకోవడం ఎంతో ఉత్తమం.
మన పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఎంతో గొప్ప సైన్స్ ఉంది. మనం గుళ్ళకు వెళ్ళి తలనీలాలు సమర్పిస్తూ ఉంటాం. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గుండు కొట్టించుకుంటాం. ఇది కేవలం దేవుడికి జుట్టును అర్పించడం మాత్రమే అని మనం అంతా అనుకుంటాం. కానీ అసలు నిజం వేరే ఉంది. మన తల వెంట్రుకలలో కేతు గ్రహం ఉంటుంది. ఎప్పుడైతే మనం తలనీలాలు ఇస్తామో అప్పుడు కేతు మేల్కొంటాడు. తద్వారా మన పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మనకు అద్భుతమైన విజయాలు సిద్ధిస్తాయి. అందుకే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తలనీలాలు సమర్పించడం ఎంతో మంచిది. అలాగే మనం చెవులు కుట్టించుకుంటాం. చెవులలో రాహు కొలువై ఉంటాడు. రాహు అనగానే మనం భయపడతాం, కానీ రాహు సరిగ్గా ఉంటే అంతులేని ధనాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. సరైన ప్రదేశంలో చెవి కుట్టించుకోవడం ద్వారా రాహువును ఉచ్చ స్థితిలో ఉంచి అదృష్టాన్ని ఆకర్షించుకోవచ్చు. దేవకృప ఆకర్షణ ముద్ర అంటారు. మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేదా మీ ఇష్టదైవం కులదేవత ముందు కూర్చున్నప్పుడు ఈ ముద్రను వేయడం వల్ల ఆ దేవుని విగ్రహంలో ఉన్న దివ్యశక్తి నేరుగా మీ శరీరంలోకి ఒక ప్రవాహంలా బదిలీ అవుతుంది. ఈ ముద్ర వేయడం చాలా సులభం. మీ బొటన వేలును లోపలికి మడిచి మిగతా 2 వేళ్లతో దానిని పట్టుకొని మిగతా వేళ్లను నిటారుగా ఉంచాలి. అంటే మీరు జల, పృథ్వీ తత్వాలను కలిపి అగ్ని, వాయువు, ఆకాశ తత్వాలను ప్రకాశింపజేస్తున్నారన్నమాట. ఇది పంచభూతాలను శాసించే ఒక గొప్ప ప్రక్రియ. ఇలా ఈ ముద్రను వేసి రోజు కనీసం 5 నిమిషాల పాటు భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ధ్యానిస్తే చాలు. కేవలం 48 రోజుల్లోనే ఆ దైవశక్తి మీకు కళ్ళలో కనిపించే అద్భుతమైన స్థాయికి మీరు చేరుకుంటారు. మీలోని అద్భుతమైన శక్తులు మేల్కొని మీ జీవితంలో ఆనందం, అంతులేని సిరి సంపదలు వెల్లువెరుస్తాయి. మిత్రులారా, చూశారు కదా మన శరీరం ఎంత గొప్ప శక్తి కేంద్రమో. మనం పుట్టినప్పుడు పెట్టుకునే పేరు నుంచి మనం చేసే చిన్న చిన్న పనుల వరకు, మన ముఖ కవలికల వరకు ప్రతిదీ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ విశ్వం ఒక అద్భుతమైన నాటక రంగం అయితే మన శరీరంలోని నాడులు, గ్రహాల కలయిక ఒక మాయాజాలం లాంటిది. ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాలు, లోతైన సత్యాలు మీ మనసును, హృదయాన్ని బలంగా తాకాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది వింటున్నప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట ఎంతో బాగుంది. జీవిత సత్యాలను ఇంత అందంగా తెలుసుకోవడం నిజంగా అద్భుతం. ఈ మాటలను మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అని మీకు ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. ఈ జ్ఞానం కేవలం వినడానికి మాత్రమే కాదు, ఆచరించి మన జీవితంలో అద్భుతంగా, అర్థవంతంగా మార్చుకోవడానికి ఈ దైవ కృప ఆకర్షణ ముద్రను మీరు కూడా ఈ రోజు నుంచి ఆచరించి చూడండి. మీ జీవితంలో వచ్చే అద్భుతమైన సానుకూల మార్పులను మీరే స్వయంగా గమనించండి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ జీవితంలోనైనా ఆ దైవ కృప ఎల్లప్పుడూ తోడుండాలని, మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నాను. ఎప్పటికీ మీ హృదయాల్లో నిలిచిపోయే ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.